ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఎక్స్ప్రెస్తో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వర్షాల కారణంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు రేపు సెలవును ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 3వ తేదీ నుండి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తీవ్ర తుఫాను వల్ల ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని ఆయన తెలిపారు. వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం, అట్మోస్ట్ కేర్ తో హ్యాండిల్ చేస్తాం, మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం. ఈ తుఫాను కూడా అదే మరి హ్యాండిల్ చేస్తాం. ఈ రోజు తక్షణ కార్యక్రమం మా ముందుండేది 10 లక్షలకు పైన గానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలో చేయడం, నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం. రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా వాయుగుండం ప్రస్తుత పరిస్థితి గురించి అమరావతిలో భారత వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ, దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై గల వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈరోజు దక్షిణ ఒడిశా మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్నకు సుమారు మల్కాజ్గిరికి ఈశాన్యంగా 70 కిలోమీటర్లు, విశాఖపట్నంకు వాయువ్యంగా 150 కిలోమీటర్లు, పశ్చిమ వాయువ్యంగా 190 కిలోమీటర్లు, కళింగపట్నం, ఆంధ్రప్రదేశ్ మరియు రామగుండంనకు 310 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు విదర్భ మీదుగా వచ్చే 24 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ప్రెస్ రైలుతో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే భారీ వర్షాలకు పట్టాలపై వరద నీరు చేరడంతో మరో 15 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు సికింద్రాబాద్, భువనేశ్వర్ మధ్య సర్వీసులందించే విశాఖ ఎక్స్ప్రెస్ రైలు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరనుందని అధికారులు తెలిపారు. ఈ సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు సికింద్రాబాద్లో బయలుదేరాల్సిన ఈ రైలును సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను ఈరోజు, రేపు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిందని అధికారులు తెలిపారు. రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే శాఖ వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. ఎడతెరిపి లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. దీంతో వరద ఉధృతి కారణంగా రేపు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆదేశాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుండి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించడమే పొలం పిలుస్తోంది కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులపైన అవగాహన కల్పించడంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందుకునేలా రైతులకు తెలియచెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని మంత్రి అన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోని ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్, క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ న్యూస్ రీడర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని,
తెలుగు టైపింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టుకు రేడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని, తెలుగు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. అలాగే ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు. దరఖాస్తులను సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి పోస్టల్ ద్వారా సెప్టెంబర్ 6వ తేదీలోగా పంపించాలని కోరారు. ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 2200 ఎకరాలకు సాగునీరు అందించే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్నసాన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఈరోజు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలకు పూర్వ వైభవం తేనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తొందరలోనే ఎత్తిపోతల పథకాలకు సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. శబరి నదిలో వరద నీరు చేరి నీటి మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ముంపు మండలాల్లోని అధికారులందరూ అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న సామాన్య భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ స్వామివారిని దర్శనం చేసుకోకుండా లడ్డూలు తీసుకోవాలనుకునే వారికి 2 లడ్డూలు ఆధార్ కార్డుపై ఇస్తున్నామని తెలిపారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికే పాత విధానాన్ని కొనసాగిస్తున్నామన్నారు. టీటీడీ లడ్డూల విక్రయంలో ఆంక్షలు పెట్టారన్నది పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తడంతో అధికారులు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5,82,360 క్యూసెక్కులుగా ఉంది. 15.2 అడుగులకు నీటి మట్టం చేరింది. కాగా నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఎక్స్ప్రెస్తో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.